చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇదే విషయం గురించి మాట్లాడదాం. ఓయూ ప్రొఫెసర్ శ్రీరామ్ గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చంద్రుడి దక్షిణ ధ్రువం చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ, ల్యాండింగ్ ప్రక్రియ అని చెప్తున్నారు. మనం అద్భుత విజయం నమోదు చేశాం. దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? మీరు చూస్తే చంద్రయాన్-2 ఫెయిలియర్ అని అనుకున్నారు. మనం ఎక్కడ ఓడిపోయాం అక్కడికే వెళ్ళి మళ్ళీ గెలిచాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వాట్ ఐ ఫీల్. సూపర్. ఇంకోటి అక్కడ ల్యాండింగ్ కన్ఫిగరేషన్ చూస్తే అక్కడ చాలా లోయలు గుంతలు చాలా ఉన్నాయి. మనం అక్కడికే వెళ్ళాలి. రీజన్ ఏంటంటే అక్కడ నీళ్లు వాటర్ దొరికినాయి మనకి. చంద్రయాన్-1 మిషన్లో మనకి అక్కడ వాటర్ దొరికినాయి. సో అక్కడ ఫ్యూచర్లో మనం మ్యాన్ మిషన్ ఏదైనా ప్లాన్ చేసినా ఫస్ట్ మనకి వాటర్ కావాలి. వాటర్ నుంచి మనం హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు తీసుకోవచ్చు. హైడ్రోజన్ మనం ఎనర్జీ కింద యూజ్ చేసుకోవచ్చు, ఆక్సిజన్ తోటి మనం అక్కడ బ్రీదింగ్కి యూజ్ చేసుకో. వాటర్ ఎలాగో ఉంది. సో దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు చంద్రయాన్-3లో ఏంటంటే అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత రోవర్ వస్తుంది బయటికి. రోవర్ వచ్చి ఒక 3-4 అవర్స్ తర్వాత అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వర్కింగ్లో పెట్టేస్తారు. ఆ డాటా అన్నీ వస్తాయి. అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది కనిపెట్టచ్చు. అక్కడ క్వేక్స్, మూన్ క్వేక్స్ ఉంటాయి. భూకంపం లాంటి అక్కడ మూన్ క్వేక్స్ వస్తాయి. అక్కడ ఏదైనా రేపు ఫ్యూచర్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తే ఆ కంపన వల్ల మనకి బిల్డింగ్ స్ట్రక్చర్ ఏమైనా పాడకుండా ఉంటుందా, అక్కడ మినరల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి, అక్కడ మెటల్స్ ఏమి ఉన్నాయి, ఆ మెటల్స్ తోటి మనం ఏమైనా తయారు చేసుకోవచ్చా, ఆ స్టడీస్ అన్నీ చేయడానికి చంద్రయాన్-3 వెళ్ళటం చాలా చాలా అవసరం. ఇస్రో ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే ఇస్రో హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ సాఫ్ట్ ల్యాండింగ్. ఇప్పుడు మన దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది, ఎలా మూన్ పైన ఎలా వెళ్ళి మనం సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి. ఆ బుక్ మనకి తయారైపోయింది. ఆ సీక్రెట్ మన దగ్గర ఉంది. దీంతో ఏంటంటే మనం ప్రైవేట్ సెక్టర్ డెవలప్ అవుతుంది, ఫారెన్ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. వాళ్ళు మనకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ వాట్ ఇస్రో హ్యాస్ డన్ రైట్ నౌ. శ్రీరామ్ గారు, పరిశోధనలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే రోవరు పరిశోధనలు అక్కడ ఏముంది, ఎలాంటి మూలకాలు ఉన్నాయి, ఎప్పటి వరకు మన శాస్త్రవేత్తలు నిర్ధారించే అవకాశం ఉంది? ఎప్పటి వరకు అంటే ఇప్పుడు దిగింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ల్యాండర్ని బయటికి తీస్తారు. వెంటనే తీరు. రీజన్ ఏంటంటే అక్కడ దిగిన తర్వాత కొంచెం డస్ట్ అనేది పైకి లేస్తుంది. ఆ డస్ట్ కొంచెం పైకి లేసిన తర్వాత కొంచెం మన ల్యాండర్ పైన పడే అవకాశం ఉంది. లేకపోతే కొంచెం డస్ట్ కింద కూడా పడిపోవచ్చు. సో మనం ఏంటంటే అక్కడ ఉన్న 7 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి టోటల్గా. ఆ 7 ఇన్స్ట్రుమెంట్స్ అంతా వర్క్ చేస్తున్నాయా లేవా, హెల్త్ అంతా బాగుందా లేదా, ఆ పారామీటర్స్ కమాండ్ బేస్కి పంపిస్తారు, గ్రౌండ్ బేస్కి పంపిస్తారు. ఆ పారామీటర్స్ చూసుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు రోవర్ని దింపుతారు. రోవర్ని బయటికి పంపించిన తర్వాత 3-4 అవర్స్ వరకు రోవర్ తోటి ఎలాంటి ఆపరేషన్స్ చేయరు. 3-4 అవర్స్ వరకు ఎలాంటి ఆపరేషన్స్ చేయరు. వాళ్ళు అన్ని హెల్త్ ఎందుకు చేయరంటే రోవర్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ చాలా అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్. అక్కడి నుంచి వచ్చే డాటా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఫ్యూచర్ మిషన్స్ అయినా లేకపోతే దేనికైనా కూడా. సో అది 3-4 అవర్స్ తర్వాత ఒక టీం ఆల్రెడీ డెడికేట్ అయ్యి ఉంది. ఆ టీం రోవర్కి చెప్తుంది ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఎక్కడి నుంచి ఎంత శాంపుల్ తీసుకోవాలి, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. అది నెక్స్ట్ 14 days వరకు అన్ని శాంపుల్స్ కలెక్ట్ చేస్తుంది. జాబ్ ఆఫ్ ద రోవర్ ఇస్ టు గెట్ ద డాటా. అది అట్మాస్ఫియర్ డాటా తీసుకుంటుంది, మూన్ సర్ఫేస్ డాటా తీసుకుంటుంది, ఎలిమెంటల్ కాంపోజిషన్ డాటా తీసుకుంటే, మూన్ క్వేక్స్ డాటా కూడా తీసుకుంటుంది. ఆ డాటా అంతా 14 days లోనే మధ్యలో పంపిస్తాం. ఒక చిన్న డౌట్ ఇక్కడ, సాఫ్ట్ ల్యాండింగ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ మనం అద్భుతం చేసి సాఫ్ట్ ల్యాండ్ చేసాం. తర్వాత ప్రయోగం చేసేటప్పుడు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ ఎదురైతే దాన్ని ఏ విధంగా అధిగమించే ప్రక్రియ కూడా ఉందా? రైట్, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అందుకనే మనం పర్ఫెక్ట్ ఇదే టైం మనం 5:45కి ఎందుకు అనుకున్నాం ల్యాండ్ అవ్వాలి, 6కి అదే ప్లేస్లో ల్యాండ్ అవ్వాలి. ఎందుకంటే ఆ ఏరియా అనేది 2/5 కిలోమీటర్ ఇంచుమించు ఆ సైజ్ ఫ్లాట్ ఏరియా ఉంది. ఓకే, ఫ్లాట్ ఏరియాలో మనకి ఏం ప్రాబ్లం రావు. చిన్న చిన్న రాళ్ళు రప్పలు ఉన్నా కూడా అక్కడ ఇమేజింగ్ కెమెరాస్ ఉన్నాయి, అక్కడ సెన్సర్స్ ఉన్నాయి. సో ఆ రోవర్కి డైరెక్షన్ ఇక్కడ రాయి ఉంది, సో అది దాటేయాలి, అక్కడికి వెళ్ళొద్దు, అట్లాంటి డిజైన్స్ అన్నీ చేసేసుకున్నారు. 14 days వెళ్ళటానికి ఎట్లాంటి సర్ఫేస్ కావాలి అది ఆల్రెడీ ఇస్రో డిసైడ్ చేసేసింది. అక్కడ సాఫ్ట్ ల్యాండ్ అయిపోయింది. సో ఎటువంటి అవకతవకలకి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్.
వీ విల్ కలెక్ట్ ద డేటా అండ్ ఇట్ విల్ బి సెండ్ టు అస్ ఆన్ ద గ్రౌండ్ బేస్. సో మనకి ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం దిగిన ప్రాంతం చీకటిగా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక సమాచారం ఉంది. సో 14 రోజుల పాటు రోవర్ పరిశోధన చేస్తుంది కదా, చీకట్లోనే ఉంటుందా లేకపోతే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది? సో మీరు 22 ఆగస్ట్ అనుకుంటే 22 ఆగస్ట్ వరకు మూన్ సౌత్ పోల్లో ఎక్కడ ఇప్పుడు సాఫ్ట్ ల్యాండ్ అయిందో అక్కడ చీకటే ఉంది. ఇప్పటి నుంచి అక్కడ డే స్టార్ట్ అయింది. ఆ డే 14 డేస్ వరకు, అర్త్ 14 డేస్ అక్కడ 1 డే, 14 డేస్ వరకు అక్కడ సన్లైట్ ఉంటుంది. 100 కెల్విన్ టెంపరేచర్ ఉంటుంది, అంటే కొంచెం వామ్గానే ఉంటుంది. నైట్ టెంపరేచర్ -150°C. డే టైమ్ టెంపరేచర్ ఇస్ 100°C. నైట్ టైంలో 150°C మన ఇన్స్ట్రుమెంట్స్ వర్క్ చేయవు. ఆ టెక్నాలజీ లేదు ఇప్పుడు. 100°లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వర్క్ చేస్తాయి. సో నెక్స్ట్ 14 డేస్ వరకు అది నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది, అన్ని మన దగ్గర రోవర్ ఉంటుంది, ల్యాండర్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కానీ మన దగ్గర సోలార్ ఎనర్జీ ఉండదు, డార్క్ అయిపోతుంది. సోలార్ ఎనర్జీ లేకపోతే మనం ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఆపరేట్ చేయలేము. అందుకనే నెక్స్ట్ మిషన్ న్యూక్లియర్ బేస్డ్ ఉండిపోతుంది. న్యూక్లియర్ బేస్డ్ అంటే ఇంకా 1 year 2 years అయినా ఉండొచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా శాంపుల్స్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా డేటా పంపించచ్చు. ఓకే, టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. రష్యాకి చేతగాంది, మనకి సాధ్యమైంది. సో లూనా 25 2000 కోట్ల బడ్జెట్తో వాళ్ళు చేశారు. అవును, ఫెయిల్ అయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కేవలం 650 కోట్ల రూపాయలతోనే మనం ఘన విజయం సాధించాం. ముఖ్యంగా టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? ఒక ఫస్ట్ థింగ్, లూనా 25 ఫెయిల్ అయిన ఎగ్జాక్ట్ రీజన్ ఇప్పుడే వాళ్ళు చెప్పారు, జస్ట్ హాఫ్ అన్ అవర్ న్యూస్ బ్యాక్. ఇంజన్ ఫెయిలియర్ వల్ల లూనా 25 ఫెయిల్ అయిపోయింది. ఇంజన్ సరిగ్గా పని చేయలేదు, అందుకని అది ల్యాండ్ అవ్వలేదు, క్రాష్ ల్యాండ్ అయిపోయింది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు 4 daysలో వెళ్ళిపోయారు, 4-5 daysలో వాళ్ళు మూన్కి వెళ్ళిపోయారు. సో మనం 25 daysలో మూన్కి వెళ్ళాం. కానీ ఇక్కడ మీరు ఒక్క డిఫరెన్స్, ఇట్స్ నాట్ బడ్జెట్. రేపు మన ఇండియా కనుక మ్యాన్డ్ మిషన్ పంపించాలంటే మనం 40 days జర్నీ పెట్టుకోలేము కదా, మనం 4 daysలోనే పంపించాలి. అవును, అప్పుడు మనకి న్యూక్లియర్ ఇంజన్స్ కావాలి. ఆ టెక్నాలజీ రష్యా ఇప్పుడే యూజ్ చేస్తుంది. మీరు మ్యాన్ మిషన్ చెయ్యాలంటే మనం కూడా 4-5 daysలోనే వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఉద్దేశం అది కాదు. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే అక్కడ సాఫ్ట్ ల్యాండ్ టెక్నాలజీ మనం గ్రిప్లో తీసుకురావాలి. ఆ టెక్నాలజీ ఎవరు మీకు? యుఎస్ ఇవ్వదు, మీకు రష్యా ఇవ్వదు, మీకు చైనా కూడా ఇవ్వదు. ఆ టెక్నాలజీ ఓన్గా కావాలి, లేకపోతే బయట నుంచి కొనాలంటే చాలా $billions ఖర్చు అవుతుంది. బట్ ఈసారి మనం చేసి చూపించాం, ఆ టెక్నాలజీ వచ్చేసింది. సో రేపు మనం ఏదైనా మ్యాన్ మిషన్ ప్లాన్ చేస్తే ఫస్ట్ మన న్యూక్లియర్ బేస్డ్ టెక్నాలజీ తోటి 4 daysలో వెళ్ళి, ఇప్పుడు సాఫ్ట్ ల్యాండ్ టెక్నాలజీ ఒకటి, సారీ ఫర్ ఇంటరప్ట్, ఆ టెక్నాలజీ వేరే దేశం అడిగితే మనం ఇచ్చే పరిస్థితి ఉందా? ఇస్తారు, డబ్బులు ఇవ్వాలి, మనం $billions ఇవ్వాలి. మీరు ఇప్పుడే లూనా 25 2,000 crores, మనం 650 crores-లోనే వెళ్ళిపోయాం కదా అక్కడికి. సో వీఆర్ రెడ్యూసింగ్ అవర్ బడ్జెట్ అండ్ మనం ఓన్గా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టచ్చు, మనం ఏదైనా కన్ఫిగరేషన్ చేయొచ్చు. ఒక 7 ఇన్స్ట్రుమెంట్ కాకుండా 10 ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం ఉంటుంది. మనం బయట కొలాబరేట్ చేస్తే వాడు 2-3 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటానికే టెక్నాలజీ ఇస్తాడు, 7-8 పెట్టుకుంటానికే టెక్నాలజీ ఇవ్వడు వాడు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అక్కడ ఉన్న మూలకాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ 14 daysలో ఏంటంటే డేటా కలెక్ట్ చేస్తుంది, ఆ డేటా పంపిస్తుంది. డేటా అంతా కరెక్ట్గా ఉందా లేదా అన్ని చెక్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఆ డేటాని అనలైజ్ చేయడానికి 4 to 6 months టైం పడుతుంది. 4 to 6 months తర్వాత మీకు రిజల్ట్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో అప్పటి వరకు మనం ఏం చెప్పలేము. ఇనీషియల్ స్టడీస్, ప్రీవియస్ స్టడీస్ బేస్ ప్రకారంగా మనకి కొన్ని ఐడియా ఉన్నాయి. కానీ ఈసారి బాగా సెన్సిటివ్ డేటా రాబోతుంది మనకి. సో మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రాబోతాయి. ఈ రిజల్ట్స్ వల్ల వేరే కంట్రీస్ కూడా మిషన్ ప్లాన్ చేసుకోవచ్చు. అరే అక్కడ ఇది కొత్తగా ఉంది, ఇది బాగుంది, రిజల్ట్స్ బాగుంది, అక్కడికి వెళ్తే మనకి ఏదైనా దొరకవచ్చు. సో వేరే కంట్రీస్ కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ దీస్ రిజల్ట్స్. ఈ దక్షిణ ధృవానికి సంబంధించి మనిషి బతకగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఈ పరిశోధన ద్వారా ఏమైనా తెలిసే అవకాశం ఉందా? ఎస్, నేను అదే అంటున్నాను. అక్కడ వాటర్ ఆల్రెడీ మనం చంద్రయాన్ తోటి కనుక్కున్నాం. ఆ వాటర్ తోటి మనం హైడ్రోజన్, ఆక్సిజన్ సపరేట్ చేయాలి, ఆ టెక్నాలజీ కూడా ఉంది. అవన్నీ చేయాలంటే ఒక హ్యూమన్ మిషన్ ప్లాన్ చేయాలి. హ్యూమన్ మిషన్ ప్లాన్ చేయాలంటే హ్యూమన్కి ఎనర్జీ కావాలి, ఆక్సిజన్ కావాలి, మూన్ పైన క్వేక్స్ వస్తున్నాయా లేవా అది తెలియాలి. అక్కడ మనం ఏదైనా స్ట్రక్చర్ కట్టి అది కొంచెం షేక్ అయితే అది పడిపోతుంది, సో దట్ ఈస్ అ డ్యామేజ్. సో అది కావాలి. అక్కడ అట్మాస్ఫియర్లో ఏమేమైనా ఉన్నాయా, అట్మాస్ఫియర్లో ఆయన్స్ ఎంత ఉన్నాయి, ఏమైనా ఎలాంటి గ్యాసెస్ ఉంటాయి, డే టైంలో ఎలా ఉంటుంది, నైట్ టైంలో ఎలా ఉంటుంది,
ఒక మనిషిని పంపించేటప్పుడు ఎన్ని పారామీటర్స్ కావాలి, ఆ పారామీటర్స్ అన్ని స్టడీ చేయడానికి ఇప్పుడు చంద్రయాన్ 3 ఇన్స్ట్రుమెంట్స్ చాలా యూస్ఫుల్ మనకి. శ్రీరామ్ గారు, గ్రావిటీ గురించి మనం మాట్లాడుకుంటే గతంలో అమెరికా వ్యోమగాములు వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం గాల్లోనే ఊగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం చాలా వీడియోస్లో. సో ఈ దక్షిణ ధ్రువం మీద గ్రావిటీ ఏ విధంగా ఉంటుంది? మనిషి ఇక్కడ భూమి మీద నడవగలిగినంత ఈజీగా ఉండే పరిస్థితి ఉందా? మూన్ పైన గ్రావిటీ అనేది చాలా తక్కువ అండి. మీకు చిన్న నంబర్ చెప్తాను. అర్త్ పైన ఎవరైనా మనిషి 70 కిలోలు ఉంటే అక్కడికి వెళ్తే వాడు 12 కిలోనే ఉంటాడు. ఓకే, సో గ్రావిటీ తక్కువ ఉండడం వల్ల వెయిట్ తక్కువ ఫీల్ అవుతారు. అందుకని మనం వెళ్ళైతే కొద్ది జంప్ అవుతూ ఉంటాం. మనకి గ్రావిటీ ఉంది కాబట్టి మనం నెమ్మదిగా నడుస్తున్నాం, కానీ అక్కడ గ్రావిటీ తక్కువ ఉంది కాబట్టి జంప్ అవుతూ ఉంటారు. సో అది గ్రావిటీ చాలా తక్కువ ఉంది, అందుకని ఫస్ట్ రోవర్ వెళ్తుంది. రోవర్ వెళ్ళిన తర్వాత అక్కడ గ్రావిటీ డిటెక్టర్స్ అని, గ్రావిటీ ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అవన్నీ మనకి స్టడీస్లో వచ్చేస్తాయి. దాని బేస్ పైనే రేపు మనం మ్యాన్ మిషన్ వెళ్ళాలా లేదా అని డిసైడ్ చేస్తుంది. గ్రావిటీ అక్కడ పోల్స్లో ఉంది కానీ చాలా తక్కువ ఉంది. దానిపైన ఎట్లాంటి కన్స్ట్రక్షన్, లో గ్రావిటీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కూడా ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. ఇంతకుముందు అమెరికా, రష్యా, చైనా వీళ్ళు వెళ్ళిన ప్రదేశానికి ఇప్పుడు దక్షిణ ధ్రువానికి ఏ మాత్రం చేంజ్ ఉందంటారు గ్రావిటీ ఒక 10 పవర్ మైనస్ ఎలా చెప్పాలి, ఒక 1 మీటర్ స్కేల్లో మీరు చూస్తే ఆ 1 మీటర్ స్కేల్ని ఒక 1000 భాగాల్లో విడగొడితే ఒక భాగం అంత చేంజ్ ఉంటుంది, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. మన అర్త్లో కూడా గ్రావిటీ సేమ్ కాదు. పోల్స్ దగ్గర వేరు, ఈక్వేటర్ దగ్గర వేరు, వేరే పోల్స్ దగ్గర వేరు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. 0.1, 0.2, నాట్ ఈవెన్ 1% చేంజ్ విల్ బి దేర్. సో పెద్ద తేడా ఏమి ఉండదు. నెక్స్ట్ దీని ఫలితం వచ్చిన తర్వాత చంద్రుని మీద మరిన్ని ప్రయోగాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మన ఇండియా సాఫ్ట్ ల్యాండ్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మిషన్ ఆల్రెడీ డిజైన్డ్ అయ్యి ఉంది. ఇండియా ఈజ్ కొలాబరేటింగ్ విత్ జపాన్. ఒక మిషన్ ఉంది, దాని పేరు ల్యూపెక్స్. ఓకే, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరర్ అని డిజైన్ అయ్యి ఉంది. సో దాంట్లో బోత్ ఇండియా, చైనా దే ఆర్ సెండింగ్ దేర్ రోవర్స్. వాళ్ళు రోవర్స్ ప్లాన్ చేసుకున్నారు. దాంతో ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా కొలాబరేట్ అవుతుంది, నాసా వాళ్ళు కూడా కొలాబరేట్ అవుతున్నారు. వాళ్ళ మెయిన్ స్టడీ ఏంటంటే ధ్రువాల్లో, మూన్ ధ్రువాల్లో నీళ్లు ఉన్నాయా లేవా ఫస్ట్, అక్కడ ఫ్రీజ్డ్ వాటర్ ఎలా ఉంది, అది సర్ఫేస్కి ఎలా వస్తుంది, అక్కడ ఎలా డిపాజిట్ అవుతుంది. కొన్ని ఏరియాస్లో సన్లైట్ ఇప్పటి వరకు రాలేదు మూన్ పైన, దే ఆర్ ఆల్వేస్ షాడోడ్, ఒక షాడోలోనే. సో అక్కడ నీళ్ళు క్వాలిటీ ఎలా ఉన్నాయి, అక్కడ నుంచి ఆక్సిజన్ ఎలా తీసుకెళ్తారు, దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ల్యూపెక్స్. అది 2025లో మిషన్ ప్లాన్ ఉంది. అదే టైంలోనే 2025లోనే యుఎస్ మ్యాన్ మిషన్ కూడా ప్లాన్ చేస్తుంది. వాళ్ళు ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తారా అవన్నీ ఇప్పటి వరకు బయటికి ఒఫిషియల్లీ రాలేదు. బట్ దే ఆర్ టేకింగ్ ద శాంపిల్స్. ఆ శాంపిల్స్ పైన టెస్టింగ్ అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. శ్రీరామ్ గారు, ఏ దేశం సాధించిన ఘనత మనం సాధించాం. సో మిగతా దేశాలని కంపేర్ చేసుకుంటే కనుక అంటే ఈ విషయంలో మనం కాలర్ ఎగరేసుకోవచ్చా? డెఫినెట్లీ ఎగరేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఓన్గా స్వతహాగా మనం ఆ టెక్నాలజీని డిసైడ్ చేసాం. చంద్రయాన్ 2లో మనం ఫెయిల్ అయ్యాం. ఓకే, అది అందరికీ తెలుసు. డిసెంట్ దాంట్లో మనం 1.8 కిలోమీటర్లు అది పోయింది. మనం మళ్ళీ అది వదలలేదు, మళ్ళీ పట్టుకున్నాం. ఎట్లాగైనా ల్యాండ్ అవ్వాలి. కావాలంటే మనం ఈక్వేటర్లో ల్యాండ్ అవ్వచ్చు, అక్కడ ఈజీ, కానీ సౌత్ పోల్లోనే ల్యాండ్ కావాలి. సో ఎక్కడ ఓడిపోయాం అక్కడే వెళ్ళి ఇప్పుడు గెలిచాం. సోమనాథన్, ద డైరెక్టర్ ఆఫ్ ఇస్రో, ఆల్రెడీ టోల్డ్ 0% ఫెయిలియర్ మనకు ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్కి అదే చెప్పారు, మీకు 0% ఫెయిలియర్ ఉంటుంది. అసలు ఫెయిలియర్ అవ్వదు మీకు. ఏ సెన్సార్ పాడైపోయినా, ఏ కెమెరా పాడైపోయినా, మీకు 3rd స్టేజ్ ల్యాండింగ్లో, వర్టికల్ ల్యాండింగ్లో 100% మీకు ల్యాండ్ అయ్యి చూపిస్తామన్నారు. ఇవాళ అదే ఎగ్జాక్ట్ టైం, వితిన్ 20 seconds అటు ఇటులో ల్యాండ్ అయ్యి చూపించాం మనం. సో టెక్నాలజీ అనేది మనం వచ్చేసింది. ఇన్స్ట్రుమెంట్స్ మనం డెవలప్ చేయొచ్చు, కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ వెళ్ళాలి కదా, అక్కడ దిగాలి కదా. సో ఆ టెక్నాలజీ ఇంపార్టెంట్ కదా. సో ఆ టెక్నాలజీ ఎట్లా అనుకున్నారో ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ బుక్ టెక్నాలజీ లాగా మనం దింపేసాం ఇప్పుడు. సో డెఫినెట్లీ ఇస్రో, మీరు నాతో అడిగితే లాస్ట్ 100 yearsలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఐ విల్ సే దట్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్ ఈస్ ద సూపర్. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చంద్రయాన్ 3 ప్రయోగం, ఈ విజయం అనేది మన అంతరిక్ష ప్రయోగాలకి చూసుకుంటే కనుక చంద్రయాన్ 3 ముందు తర్వాత అని చూసుకోవచ్చా? అనొచ్చండి. చంద్రయాన్ 3 అంటే మన సత్తా, అంటే ఇతర దేశాలు మన టెక్నాలజీ గురించి కావచ్చు, మన ప్రయోగాలను చూసే విధానంలో ఈ మార్పు కనిపిస్తుంది. మీరు స్పేస్ మిషన్స్లో చూస్తే, ఎక్స్ప్లోరేషన్లో చూస్తే, ఐ విల్ రేట్ చంద్రయాన్ 3 యాజ్ ద ఫస్ట్ రేటింగ్. ఇంకోటి మామ్ మిషన్ చేసాం కదా, మిషన్ ఆన్ మార్స్, దట్ ఐ విల్ సే సెకండ్. ఎందుకంటే అంత దూరం శాటిలైట్ని పంపించి మళ్ళీ దాన్ని ఆర్బిట్ చేసి
అక్కడ ఉండి అక్కడి నుంచి డాటా అన్ని మళ్ళీ పంపించి, ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ రాడార్ సిస్టమ్స్ వేరు, లాంగ్ డిస్టెన్స్ రాడార్ సిస్టమ్స్ వేరు. కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రయాన్ 3లో సాఫ్ట్ ల్యాండింగ్ చేసాం. రేపు మనం మార్స్లో కూడా మిషన్ ప్లాన్ చేస్తే అక్కడ కూడా ఒక రోవర్ని దింపి అక్కడ వెళ్ళి శాంపుల్ కలెక్ట్ చేసి అక్కడ మార్స్లో ధృవాల్లో కూడా వాటర్ ఉంది, మీకు మార్స్ ధృవాల్లో ఆక్సిజన్ కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం ల్యాండ్ అయ్యి అంతా చేస్తే, సో సాఫ్ట్ ల్యాండింగ్ టెక్నాలజీ గ్రిప్లో పెట్టుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక రోవర్ పంపించారు, రేపు 2-3 రోవర్స్ పంపించచ్చు కదా. మరి ఇంకా వేరే ఒకటే ల్యాండర్లో ఒక చోట దిగి మళ్ళీ అక్కడ ల్యాండ్ ఒక రోవర్ని దింపి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో రోవర్ని దింపితే దట్ విల్ బి ఫంటాస్టిక్. సో ఆ టెక్నాలజీ మనకు వచ్చేసింది. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. అది శ్రీరామ్ గారు చెప్పినట్టు భారతదేశం ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా చంద్రయాన్ 3 ముందు తర్వాత అన్నట్టుగా ఈ విజయాన్ని అభివర్ణిస్తున్నారు ఆయన. ఇస్రో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.